మీకు ఈ పాటికే విషయం ఏందో అర్థమై ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చివరి దాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తున్నప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసే ముందు ఫస్ట్ మనము లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో అక్కడ హాస్టల్కి సంబంధించి ఒకవేళ మీరు కనుక బోర్డర్ అయితే అంటే హాస్టల్లో ఉన్నట్లయితే మీరు ఎస్ క్లిక్ చేయాలి. ఆర్యో బోర్డర్ అన్నప్పుడు ఎస్ క్లిక్ చేస్తాం. అప్పుడు అక్కడ మనకి మెస్ నెంబర్ అడుగుతుంది. మెస్ కార్డ్ నెంబర్ అండ్ అట్లానే హాస్టల్ నెంబర్ అని కూడా అడుగుతుంది. సో మెస్ కార్డ్ నెంబర్ అంటే మనం మెస్ కార్డ్ మీద ఉన్న నెంబర్ ఇచ్చేస్తాము. మరి హాస్టల్ నెంబర్ ఏంటిది, ఈ హాస్టల్ నెంబర్ ఏమి ఇవ్వాలి అని చాలామందికి డౌట్ ఉంది. హాస్టల్ నెంబర్ అంటే ఏం లేదండి, మీ హాస్టల్ నేమ్ ఇచ్చేసేయండి. సపోజ్ మీరు గర్ల్స్ హాస్టల్ అనుకోండి, ఫస్ట్ ఇయర్స్ అనుకోండి, సెంటినరీ హాస్టల్ అని ఇవ్వండి. లేదు మీరు బాయ్స్ హాస్టల్ అనుకోండి, బాయ్స్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, కావేరియో మానేరో గోదావరి ఉంటారు కదా. సో హాస్టల్ నెంబర్ ఇవ్వండి. అప్లికేషన్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ ఐడి అంటే మెస్ కార్డ్ మీద అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చినా ఏం కాదు. లేదంటే మీ హాస్టల్ నెంబర్ హాస్టల్ నేమ్, ఏ హాస్టల్లో ఉంటున్నారో ఆ హాస్టల్ పేరు ఇచ్చినా ఏం కాదు. దాంతో మనకు వచ్చిన నష్టం ఏం లేదు. పోయినసారి మేము కూడా మా బ్యాచ్ వాళ్ళు కూడా కొంతమంది మెస్ కార్డ్ మీద ఉన్న అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు, అంటే హాస్టల్ నెంబర్ ప్లేస్లో మెస్ కార్డ్ మీద ఉన్న అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు. కొంతమంది హాస్టల్ నేమ్ ఇచ్చారు. కొంతమంది మెస్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మనం మెస్లో నెంబర్ చెప్పి ఫుడ్ తీసుకుంటాం కదా, సో ఆ నెంబర్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం కాదు, మీరు ఏ నెంబర్ వేసినా వచ్చిన నష్టం ఏం లేదు. జస్ట్ మనం బోర్డరా కాదా, మన డీటెయిల్స్ ఏంటి, మన మెస్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, అంతే. ఓకే కదా. నేను చెప్పాల్సింది చెప్తా ఉన్నా. దీనికి పెద్దగా మీరు ఆలోచించి ఒకవేళ మీరు కనుక అంటే మెస్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటే హాస్టల్ నెంబర్ ప్లేస్లో మెస్ కార్డ్ నెంబర్ ఇచ్చినా, లేదంటే హాస్టల్ నేమ్ ఇచ్చినా, లేదా మెస్ కార్డ్ పైన ఉన్న అప్లికేషన్ నెంబర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఏం కాదు. దాంతో మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా అంటే చాలామందికి డౌట్ ఉంది దీని గురించి. సో అందుకనే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ చిన్న షార్ట్ వీడియో చేస్తూ ఉన్నా. ఓకే, నాకు తెలిసి మీ డౌట్ ఈ వీడియోతో క్లియర్ అవుతుందని అనుకుంటూ ఉన్నా. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.